పెద్ద మనిషి ఏమైనా ఏం ఊపుకుంటున్నావు? ఏం కాక కాక ఏం చల్లగా కావాలంటే ఏం చేయాలి బాడీ? చల్లగా కావాలా బాడీ ఎండాకాలం ఏం చేయాలా అని? అట్లనా? చల్లగా కావాలంటే నీ ట్రౌజరు, నీ అంగి, నీ డ్రాయర్, నీ బండి తీసి అట్లా పక్క పడేసి కూర్చో, ఎల్లెలకలు పంచుకో అని తెరుచుకొని కూర్చోలేము. ఇంకా బాగుండా వచ్చిన వాళ్ళు రాళ్ళతో కొట్టి పంపిస్తారు. ఎందుకు చేస్తారు? కాదు, ఇవాళ కొత్త పద్ధతి వచ్చిందంట కదా ఎండాకాలం. ఏమొచ్చిందబ్బా నాకేమో గుర్తులేదు. ఇవాళ బురద పూసుకుంటారంట కదా, బురద పైన చల్లగా ఎక్కి. బురద పూసుకుంటే కూడా రేగడి మన్ను బురద, అవులే నల్ల మట్టి, అది పూసుకుంటే కూడా చల్లగా ఉంటది. ఏంది చికెన్ తిందామని నోరు పీకుతుంది, ఈ ఎండకి తినలేకపోతున్నాం. కాక ఎక్కువ ఏంది అది? చికెన్ అది ఉడికేది కాదు, లోపల ఉడుకుతుంది, మన కడుపులో అది మొన్న అప్పుడు వానకాలము చలికాలం తింటుంటే ఒక గంట వరకు ఉంటుండే. ఇప్పుడు ఏమైపోయింది, బాడీ కూడా హీట్ ఉంది కదా, అది హీటే. ఫస్ట్ ఒక అర్ధ గంట ఉడికిస్తాం దాన్ని, అంతే అంతే. మళ్ళీ తిన్నాక అది లోపల ఉడుకుతుంది, అదే కడుపులో గుడ 10 నిమిషాల్లో కాలు అయిపోతుంది లోపల. గుడ అంటారు పట్టి. ఏం చేయాలా? ముందే కోడి పెద్ద కాకనా కాదు. ఈ ఎండాకాలంలో మునక్కాయలు వంకాయలు తింటే ఎట్లుంటది? ఇంకా మునక్కాయలు సలువా, మునక్కాయలు సలవనా? వంకాయ అయితే కాక గజ్జి ఇది లేపుతుంది, అట్లే నవ్వా. వంకాయ గజ్జి లేపుతుంది, నవ్వ పెడుతుంది. అవులే, మునక్కాయ సలువ తింటే. మునక్కాయ సలవ అంటావా? సలువ. ఇంకా రాగి మాల్ట్ తాగేది మేలు కాదు, సలవ ఉంటుంది అది కూడా. దానికన్నా ప్రకృతి సిద్ధించినది యాది మునక్కాయ. మునక్కాయ చారు చేసుకొని తాగు, ఇంకా అది కూడా బాగుంటావు అంతే కదా. యాదంటావు? పడకాయ. యాదంటావు? పడకాయ. అది కూడా తినొచ్చు. ఏంది వంకాయ ఏంటి? అదే వంకాయనా వేసుకోవచ్చు. అది కూడా నవ్వ పిర్రెలకి, అవులే, ఏమి చేతులకి సంకరలా. ఏంది ఎండ భారీ ఎండలు వచ్చినాయి, పెద్ద ఎండలు ఉన్నాయి. నువ్వు ఇట్లా ఇప్పుకుంటుంటావా? ఎవరిని పెట్టుకోకూడదా పని మనిషిని? ఎంతసేపు చెప్తారు వాళ్ళు. వాడికి డబ్బులు ఇస్తాడు, ఎంతసేపు అయినా చెప్తాడు. వాళ్ళు చూపలేరు, మనం చూపించుకుంటాం కానీ అవులే వాళ్ళేం చూపలేరు. అంటే నువ్వు చూపించుకునే రెడీగా ఉన్నావు, వాళ్ళేం చూపలేరు. అంటే నువ్వు చూపించుకునే రెడీగా ఉన్నావు. రెడీ. ఒక 500 ఇవ్వాలి, నేనే చెప్తా. మనం చెప్తే మస్తుగా వస్తారు. చలికాలం కాకుండా ఆనకాలం కాకుండా ఏం ఎండ వానకాలం అన్నా ఉంటే ఎట్లా ఉంటాము? వానకాలము చలికాలం అంటే రగ్గు కప్పుకుంటాము, ఎండాకాలం ఏంది పరిస్థితి? ఎండాకాలము బట్టలు చేసేయాల్సిందే. అబ్బా, మొత్తం బట్టలు చేసి మనిషి కసిబిసి మొత్తం డ్రాయర్ గీర్ అంతా ఉడబెరికి పండుకో. అబ్బా కష్టమే అబ్బా, చల్లగా ఉంటది. ఏం చేయాలి? ఇంకా పండుకుంటే చెట్ల కింద మంచం మీద. అవులే, వద్దంటే నిద్ర వస్తుంది. ఇంకా ఏం చేస్తాం? ఇంకా ఏం ఎండాకాలం ఇంకేం నెలలు ఉంటది? ఇంకా ఒక నెల, నీ నెల కాక ఇంటికి ఊరికి ఇంకా అన్ని ఇప్పుకొని తిరిగేది మేలు. మేలు అంతే కదా. మళ్ళా అంతే ఆ పని చేద్దాం. ఇంకా చేద్దాం. ఎప్పటి నుంచి చెప్పుకుంటున్నావు ఇట్లా? పొద్దున అంటే నువ్వు చెప్పుకుంటా బానే చెప్తున్నావు. అట్లయితే బానే చెప్పుకుంటూ కూర్చున్నావు. ఎవరో పనుల్లో పెట్టుకుంటే అయిపోతుండే జోపుకునేకి. ఏడ పెట్టుకుంటావా? ఇప్పుడు కూలీలు దొరకడంలే. ఏం డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తాడు? ఎవరు వస్తారు? మనకి పనుకున్నప్పుడు చెప్పుకునేకి, లేచినప్పుడు చెప్పుకునేకి, మళ్ళీ ఏడైనా పోతప్పుడు చెప్పుకుంటూ వస్తాడు. అప్పుడు రాజుల కాలంలో మనిషిని పెట్టి చెప్తుంటారు చూడు, అట్లా మనిషిని పెట్టుకోకూడదు. ముసలికి ఎవరు వస్తారు? ఎందుకు? నీకెంత కావాలి గాలి? ఈ ముసలినామటకి ఎంత చూపినా చూపించుకుంటాడు. ఈ మామూలే ఇంకా జోపించుకునేకి. నువ్వు రెడీగా ఉన్నప్పుడు వాళ్ళు జోపేకి రెడీగా ఉంటారు. శాత కాదులే, మనకి చూపించుకునేది చూపేది మనకు అవసరం లేదు. వయసు ఏమి అవునులే. సరే సార్లే కానీ చెయ్యి వచ్చేయండి మళ్ళీ ఎక్కువ చెప్పి. అదే ఇంకా సరే, ఇంకా నేను పోయేస్తా. ఇంక ఏం షగ తట్టుకోలేకపోతున్నా. ఇప్పుడు సాయంత్రం 8 అవుతుంది. ఇప్పుడు రాత్రి పోయి ముద్ద బోధిని మిద్దెక్కు అన్ని పాడేస్తామంటావు. మొత్తం ఇచ్చేసి పండుకోగా. అంతేనా? చల్లగా ఉంటది. వద్దంటే నిద్ర వస్తుంది. మా ఇంట్లో పిల్లులు ఎక్కువ ఉన్నాయి. పిల్లి ఉండవా? పిల్లి ఉంది. పిల్లి ఉంటే నీకు ఇంకా
పిడక తింటావు అదే మళ్ళీ నువ్వు ఫస్ట్ అన్ని అంటావు అది మళ్ళీ రామాయణం జరిగింది ఎందుకు వచ్చింది కరెక్ట్ ఆదలు ఇంకా ఒక నెల ఉంది కదా ఒక నెల ఇంకా దొబ్బుదాం అట్లే ఇంకా ఎట్లా దొబ్బాల పని అయిపోతుంది కాదు మళ్ళీ జోపుకునే మనిషిని పెట్టించుకుంటుంటే మాట్లాడుతున్నా మాట్లాడు ఎవరైనా సరే అంటే కదా గంటకి 500 గంటకి 500 బాగా చెప్తాడు ఇట్లా పండు పెట్టి చెప్తాడు అట్లా పండు పెట్టి చెప్తాడు మళ్ళీ చూడు మళ్ళీ వద్దదు మనకు కాదు నేను నా చేయదు దానికోసమే నేను ఇంట్లో గుంత తోపించుకొని నీళ్లు స్టాక్ పెట్టి దాంట్లో కూర్చుంటున్నా ఇంకా నిద్రపోయేది కూడా దాంట్లోనే పగలు రాత్రి అంతే మళ్ళీ చల్లగా ఉంటది గుంత ఇంట్లో గుంత చేపిస్తున్నా గుంత వరక గొంత వరకు అది స్విమ్మింగ్ పూల్ టైప్ చేపిస్తున్నా అంటే దాంట్లో కూర్చొని మళ్ళా నీళ్ళలో అంతే మళ్ళీ ఇంకా ఆడే ఒక టేబుల్ వేపించేస్తాను ఇంకా నీళ్ళ కూర్చొని తినేదే నీళ్ళ కూర్చొని టీవీ చూసేదే నీళ్ళ కూర్చొని సెల్ మాట్లాడేదే ఇంకా బాగుంది మళ్ళీ మళ్ళీ ఎండాకాలం అయినప్పుడు పూడ్చేది ఇంకా దానికి సపరేట్ దొడ్డికి దానికి సపరేట్ అన్ని దాంట్లోనే ఎరుక్కుంటా పోసుకుంటూ ఉంటే ఇంట్లో వాసనలు వేస్తుంది మళ్ళీ ఎట్లా పట్ట దడ్డినే ఉంటావు కదా నువ్వు పైకి వస్తావు మళ్ళీ దొడ్డికి వస్తే పక్కకు పోయేది అన్ని సపరేట్ బాత్రూమ్ సపరేట్ అన్ని సపరేట్ అది ఊరికి స్విమ్మింగ్ పూల్ ఎండాకాలం ఒకటే మళ్ళీ ఏం చేస్తా దాని మీద బండలు వేసేస్తా మళ్ళీ ఎండాకాలం వచ్చిందనుకో మళ్ళీ తెరుస్తా నీళ్ళు పోస్తా దాంట్లో కూర్చుంటా భద్రంగా చేపించా మళ్ళీ ఇప్పుడు చేపియాలి ఇంకా కాదు ఇంకా చేత కాకుండా చెమట కారుతుంది ఎండాకాలం వస్తే మొదలు పెడతావు మళ్ళీ చూడు మళ్ళీ ఏమన్నా నీకు సెట్ చేయాలి అట్లా చూడు మళ్ళీ అయిపోయాక నువ్వు మళ్ళీ కాలు గీలు జారి కింది అట్లే పోయావు ఎందుకు వచ్చింది అది కూడా ఉందా మళ్ళీ ఏమోలే ఈ మనిషి ఈత ఆడుకున్నాళ్ళే అనుకున్నారు ఇంట్లో ఏమో చల్లగా ఉంది అట్లే అనుకున్నాళ్ళే అనుకుంటారు వాళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చింది వద్దులే నువ్వు ఎట్లా జోపుకుంటున్నావు అలవాటు అయింది ఇంకా జోపుకో కోసినా సరే సరే